అబార్షన్ చెయ్యక తప్పదు. ఇందాక మాపై డాక్టర్ కాల్ చేసి చెప్పారు. వెంటనే ఈ విషయం మీ అక్కకు చెప్పాలి అంటుంది డాక్టర్ అప్పుతో. అలాగే డాక్టర్, ఈరోజు వినాయక పూజ ఉంది. ఈ టైంలో చెప్పలేను. వీలు చూసుకొని చెబుతాను అంటుంది అప్పు. దాంతో డాక్టర్ కాల్ కట్ చేస్తుంది. ఈ చేదు నిజాన్ని నేను అక్కతో ఎలా చెప్పాలి అని అప్పు తనలో తాను మదనపడుతూ ఉంటే కావ్య వచ్చి అప్పు అప్పు అని పిలుస్తుంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుంది అప్పు. ఏంటే అలా అయిపోయావు, ఏమైంది అంటుంది కావ్య అనుమానంగా. ఏం లేదక్కా, ఏం లేదు అంటుంది అప్పు. ఫోన్ ఎవరు అప్పు అంటుంది కావ్య. కస్టమర్ కేర్ అక్క, కస్టమర్ కేర్ అని అసలు నిజం మాత్రం చెప్పదు. ఇక రేవతి రాధ ఇంటి బయట వెళ్ళి ముఖం మీద ముసుగు తీసి భర్తతో ఫోన్ మాట్లాడుతుంటే మన రుద్రాని అంతా చూసేసింది. అది రేవతినే, వాడు రేవతి కొడుకే అని ఫిక్స్ అయిపోతుంది. ఇక తన కుట్రను మొదలు పెట్టేస్తుంది. ఇది రేవతిరా, ఫోన్ మాట్లాడుతుంటే చూశాను. అమ్మనా? రేవతి, డైరెక్ట్గా వస్తే మీ అమ్మ నిన్ను గెంటేస్తుందని ఇలా గెటప్లో వచ్చి మీ అమ్మను బురిడి కొట్టిస్తున్నావా? చెబుతాను నీ పని అంటూ తనలో తానే రగిలిపోతూ రుద్రాని వెంటనే రాహుల్ అక్కడికి రావడంతో ఆ ముసుగు గెటప్లో వచ్చింది ఎవరో కాదురా, అపర్ణ వదిన, నీ పెద్ద కూతురు రేవతిరా. పద, దాని బండారం బయట పెట్టిద్దాం అంటుంది రుద్రాని. ఒక్క విషయం ఆగు మమ్మీ, ఇప్పుడు నిజం చెప్పినా ఏదో ఒకలా ఇరుక్కుంటావు. పైగా రాజ్కి నీ మీద కోపం వస్తుంది అంటాడు రాహుల్. అందుకే తన రేవతి అనే నిజం రాజ్తోనే చెప్పబోతున్నాను. దొంగతనంగా ముసుగు వేసుకొని తన మీద దొంగతనం నింద వేశామంటే ఏదో ఆటోమేటిక్గా వాళ్ళే పడిపోతారు అంటుంది రుద్రాని కూల్గా. నువ్వు సూపర్ మమ్మీ అంటూ రాహుల్ రుద్రాని పొగిడి ముందు ఆ పని చూడు మమ్మీ అంటాడు. ఇక కింద హాల్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే జాగ్రత్తగా రుద్రాని కావ్య గదిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ కావ్య నక్లెస్ అపర్ణాదేవి బహుమతిగా ఇచ్చింది. 10 లక్షల బహుమతిని తీసుకుని రేవతి, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడున్నది రుద్రాని అంటుంది సంబరంగా. ఇక కావ్య అప్పుడే అయ్యో, కబోర్డ్కి లాక్ చెయ్యడం మర్చిపోయానే అని కావ్య రుద్రాని ఉన్న సమయంలోనే గదిలోకి రాబోతుంది. అమ్మ కావ్య, ఇలా రా అని అపర్ణాదేవి పిలవడంతో కావ్య వెనక్కి వెళ్తుంది. దాంతో రుద్రాని కావ్య వస్తుందేమో అని గోడ పక్కకు దాక్కుని రావడం లేదని అర్థం చేసుకుని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక రుద్రాని జాగ్రత్తగా ఆ నెక్లెస్ తీసుకొని బయటికి వచ్చేస్తుంది. దీన్ని రేవతి దొంగతనం చేసినట్లుగా ఎలా ప్లాన్ చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో కాస్త దూరంలో ఇందిరాదేవి, కనకం, రేవతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రుద్రాని అక్కడే ఉండి నా నెక్లెస్ ఏం చెయ్యాలి, రేవతి మీద దొంగతనం ఎలా వేయాలి అని మనసులో అనుకుంటూ ఉండగా రేవతి వాళ్ళ దగ్గరకు బుల్లి స్వరాజ్ వచ్చి అమ్మ ఆకలి అని అంటాడు. అమ్మో, ఆగలేను, ఆకలి అంటాడు. దాంతో రేవతి పైన గదిలో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, దానిలో చాక్లెట్ ఉంది, వెళ్ళి తీసుకో అంటుంది. దాంతో రుద్రాని పైన బ్యాగ్ ఉందా, అందులో వేసేద్దాం అని వెళ్తుంది. అప్పటికే బుల్లి స్వరాజ్ గాడు ఆ గదిలోకి వెళ్ళి తల్లి బ్యాగ్లో నుంచి చాక్లెట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక బుల్లి స్వరాజ్ బ్యాగ్లోంచి చాక్లెట్ తీసుకుని బయటికి వస్తుంటే రుద్రాని ఆ గదిలోకి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, నీకు కూడా చాక్లెట్ కావాలా అంటాడు బుల్లి స్వరాజ్. నాకేం అవసరం లేదురా అంటుంది రుద్రాని. నువ్వు అడిగినా నేను ఇవ్వలేను నీకు అనేసి బుల్లి స్వరాజ్ తుర్రుమంటాడు. వెంటనే రుద్రాని ఆ ఎదురుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ వేసేస్తుంది. ఇలా బ్యాగ్లో నెక్లెస్ వేసి వెనక్కి తిరిగేసరికి కనకం, బుల్లి స్వరాజ్, రేవతి ఆ గదిలోకి వస్తారు. రుద్రాని బిత్తరపోతుంది. రుద్రాని గారు ఇక్కడేం చేస్తున్నారు అంటుంది కనకం అనుమానంగా చూస్తూ. అప్పుడే రుద్రాని రాధ గారిలో పని ఉండి వచ్చాను అంటుంది. లేదు, తను అబద్ధం చెబుతుంది. తను నా చాక్లెట్ కొట్టేయడానికి వచ్చింది అంటుంది. అమ్మో, ముందు ఆ హ్యాండ్ బ్యాగ్ చేయి చేసుకోవాలి అని హ్యాండ్ బ్యాగ్ దగ్గరకు పరుగులు తీస్తాడు బుల్లి స్వరాజ్. వెంటనే రుద్రాని, రేయ్ ఆగు, ఏంటి ఇది, పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా, పెద్ద చిన్న తేడా లేదా వీడికి, నన్ను అనుమానించడం ఏంటి అని రాధ మీద అరవడంతో స్వరాజ్ సారీ ఆంటీ అని చెప్తాడు. దాంతో బుల్లి స్వరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే ఇక రాధ, రేవతి చెప్పండి, నాతో పని ఉండి వచ్చాను అన్నారు కదా, ఏంటి అంటుంది. అదా అది అని మీ డ్రెస్ డిజైన్ బాగుంది, ఎక్కడ చేయించారో తెలుసుకుంటే నేను చేయించుకుందాం అని అడుగుదామని వచ్చాను అంతే అంటుంది రుద్రాని. అవును, ఇది మా బస్తీలో ఒక డిజైనర్ ఉన్నారు,
అతనే చేశారు. వెళ్ళేటప్పుడు అడ్రస్ చెబుతానులేండి అంటుంది రేవతి. అవును సరే అయితే సరే అని రుద్రాణి అక్కడి నుంచి జారుకుంటుంది. అయితే రుద్రాణి సమాధానం ఆమె కంగారు కనకానికి అనుమానం వస్తుంది. రుద్రాణి వెళ్ళగానే రేవతితో కనకం ఈ రుద్రాణి గారిని చూస్తుంటే తన వాలకం చూస్తుంటే తను ఇంకేదో పని మీద వచ్చి ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది అంటుంది అనుమానంగా. అక్కడితో ఆ సీన్ అయిపోతుంది. తర్వాత ప్రకాశం సుభాష్ అంతా ఆకలిస్తుంది ఆంటీ. రుద్రాణి మాత్రం కావ్యను మీ అత్త అంత ప్రేమగా నెక్లెస్ ఇస్తే పెట్టుకోకుండా తిరుగుతున్నావేంటి? వెళ్ళి పెట్టుకో. నీకు మీ అత్త ఇచ్చిన చాక్లెట్ నచ్చలేదా? లేక మీ అత్త మీద నీకు ప్రేమ లేదా? అంటూ ఇరికిచ్చేటట్లుగా మాట్లాడుతుంది. దాంతో కావ్య అప్పుడే ఆ నెక్లెస్ వేసుకుని వస్తాను అని వెళ్తుంది. ఇల్లు కావ్య. అక్కడ నగ ఉండదు. నేనే స్వయంగా రేవతి బ్యాగులో వేశాను కదా అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. అక్కడితో